ఘోర ఘోర విపత్తులు జరిగినప్పుడు సుమారు ఒక 1000 మంది చనిపోతే అందులో ఒకరు బ్రతుకుంటారు, ఓ 100 మంది చనిపోతే అందులో ఒకరు బ్రతుకుంటారు, ఓ 200-300 మంది చనిపోతే ఒకరు బ్రతుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ లో కూడా 11A సీట్ నెంబర్ విశ్వాస్ ఆయన ఒక్కరే బ్రతుకున్నాడు. అలాంటి వాళ్ళకి అంటే ఏ అనుగ్రహం ఆయనకు బాగా జాతకంలో అష్టమ స్థానం చాలా బాగుంది. సో అష్టమ స్థానం బాగుంటే ఇప్పుడు మనం ఒక క్రూజ్ షిప్ లో ప్రయాణించాం అనుకోండి, అది మునిగితే మనం బతకగలం. టైటానిక్ కూడా మునిగింది, కొంతమంది బ్రతికారు కదా, నంబరింగ్ తెలియదు కానీ ఎంతో మంది చచ్చిపోయారు, కొంతమంది బ్రతికి పట్టగట్టారు కదా. సో మీ జాతకంలో స్థితి బాగుంటే ఖచ్చితంగా అంటే బ్రతికి పట్టగడతారు. సో అష్టమ స్థానం అనేది ఆయుష్ స్థానం, ఆయుష్కి సీక్రెసీకి కొంతమంది సీక్రెట్ గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు పైకి చాలా అద్భుతంగా ఉంటారు అనమాట, కానీ లోపల వాడు ఒక పెద్ద కామాంధుడు కావచ్చు. పైకి స్తోత్రాలు చెప్పాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిత్యానంద పైకి ఏదో చెప్పాడు, ఒక వీడియోలో పట్టుబడినాడు. సో ఆ సీక్రెసీ. మరి వాడు అష్టమ స్థానం బాగుంది కదా, ఏమంటే నిత్యానంద అంటే ఇప్పుడు ఒక పాయింట్ ఇప్పుడు చూడండి సార్, అతి తర్వాత వాడు చేయొద్దు అంటారు కదా. అంటే వాడు అష్టమ స్థానం బాగుందని నేను ఎందుకు అంటున్నానంటే ఇన్ని జరిగినా వాడు దొరకలా, పైగా వాడు ఒక దేశానికి అధిపతి. ఇప్పుడు అదేనండి, అష్టమ స్థానం బాగుంది, సీక్రెసీ స్థానం బాగుంది కాబట్టి వాడు కూడా ఎగువ దాపెట్టుకున్నాడు. సో ఎంత క్రిమినల్ అయినా అష్టమ స్థానం బాగుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటే వాడు దొరకకుండా. ఇప్పుడు చూడండి చాలా మంది కొడుకులు వెతుకుతా ఉంటారు, కొంతమంది క్రిమినల్స్ దొరకలేదని ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు పట్టుబడతా ఉంటారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? జాతక రీత్యా అష్టమ స్థానం చాలా సీక్రెసీ ప్లేస్ ఉంటుంది, చాలా సూపర్ గా. ఎస్పెషల్లీ తప్పించుకున్న వాళ్ళకి పంచమ స్థానం కూడా బాగుంటుంది. వై పంచమ స్థానం అంటే పంచమ స్థానం క్రియేటివిటీ. ఓకే, సో ఆ క్రియేటివిటీతో మార్గాలు అన్వేషించుకుంటూ సీక్రెసీ స్థానం బాగుంది, క్రియేటివ్ స్థానం బాగుంది. ఇటువైపు ఇది త్వరగా భూమి వస్తుంది, ఆ నాలెడ్జ్ అమ్మో నాకు ఏదో అయిపోయిందని భయపడకుండా ఎవడో కాపాడుతున్నా చేస్తారు. ఇలా హోరోస్కోప్ లో 12 బాక్సెస్ ఉంటాయి, 12 హౌసెస్. ఎవ్రీ హౌస్ ఒకటి రిప్రజెంట్ చేస్తా ఉంటుంది. మీకు ఫస్ట్ హౌస్ ఎంటైర్ లైఫ్ సూచిస్తుంది, సెకండ్ హౌస్ మనీని సూచిస్తుంది, థర్డ్ హౌస్ బ్రదర్స్ సూచిస్తుంది, ఫోర్త్ హౌస్ మదర్హుడ్ సూచిస్తుంది, ఫిఫ్త్ హౌస్ లవ్ క్రియేటివిటీ, సిక్స్త్ హౌస్ హాస్పిటల్స్, శత్రువులు, మీకు ఎవరు ఉంటారు, పోలీసులు, కోర్టులు, ఇవన్నీ. తర్వాత సెవెంత్ హౌస్ వివాహము, వ్యాపారాన్ని. అష్టమ స్థానం ఆయుష్, సీక్రెసీ, జననాంగాలు. 9వ స్థానం భాగ్యస్థానం. 10వ స్థానాన్ని బట్టి ఎటువంటి జాబ్స్, పిల్లలంతా యూత్ జాబ్ అంటుంటారు, వ్యాపారాల్లో ఎంత అభివృద్ధి చెందుతారు అనేది 10వ స్థానం. 11వ స్థానాన్ని బట్టి అతను చేసే పని లాభం ఉందా లేదా. ఇప్పుడు చూడండి కొంతమంది గాడి చేసినట్టు పని చేస్తానంటే లాభాలు ఏమి ఉండవు, ఊరికి ఏదో గోయింగ్ అంతే, లాభం ఉండదు. మరి ఆ జాతకుడు జీవితంలో పైకి వస్తాడా లేదా, ఏమైనా 4 రాళ్ళు వెనక్కి వేసుకుంటాడా లేదా అనేది లాభస్థానాన్ని బట్టి చెప్తారు. అర్థమైంది. ఎవరు చెప్పినా ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్, సూపర్ మార్కెట్ లో పనిచేసే వాళ్ళు పొద్దున్న సాయంత్రం వరకు అదే పని, ఇంటికి వెళ్ళాక తింటారు, మళ్ళీ పొద్దున అదే చేస్తారు. నెలకి ఇచ్చే 10,000 ఇదే సరిపోతుంది, రొటేషన్ అదే, ఇంకేం ఉండదు, ఏదో బతుకుతున్నా అంతే కదండి. ఇక లాస్ట్ 12th స్థానం, ఇది చూడండి, అసలు వాడి జీవితంలో ఏమన్నా మిగుల్చుకుంటాడా, అన్ని గోవిందార్పణం చేసుకుంటాడా అనేది 12th హౌస్. వాడు మంచోడై ఉండొచ్చు, పంచేవాడై ఉండొచ్చు, అది కూడా 12th లోనే ఉంటుంది. అది 12th పోగొట్టుకోవడం అంతా 12th లోనే ఉంటుంది. 12th లోకి మీకు ఈ కేతు ఇలాంటివి ఉన్నారనుకోండి, మంచి ఆధ్యాత్మికవాది ఉంటారు. కొన్ని గ్రహాలు ఉంటే చాలా అద్భుతంగా ఉంటారండి. సో ఎవ్రీ భావం అనేది ఒక్కొక్కటి రిప్రజెంట్ చేస్తుంది. ఆ 12 భావాస్ లో ఈ ఉన్న 9 ప్లానెట్స్ ఉంటాయన్నమాట. కంజంగ్ ఎట్లా అంటే అలా, ఎలా అంటే అలా, దానిని బట్టి ఆస్ట్రాలజర్ అనాలిసిస్ చేస్తారు. ఓకే, ఇది జరగచ్చు, ఇది జరుగుతుంది, ఇది జరగచ్చు, ఇది పాసిబిలిటీ ఉంది అనేది లెక్కేస్తారు. ఇప్పుడు కొంతమందికి సంతానం ఉండదు. నేను ఇందాక ఏం చెప్పానండి, పంచమ స్థానం సంతానం అని చెప్పాను. ఆ ప్లేస్ లో ఏదో గ్రహం, పాపగ్రహం ఉంటుంది, శని, రాహు, కేతువు. పిల్లలు అనేది ఆలస్యం అసలు ఉండకపోవచ్చు. వివాహం కొంతమందికి అవ్వదు. పుట్టిన తర్వాత ఒకవేళ సంతాన యోగం కలిగి 5-6 ఏళ్ల తర్వాత ప్రమాదవశాత్తు పిల్లలు చనిపోవడం అది కూడా ఉంటుంది.
అది ఇదే ఐదో స్థానమే. అది కూడా 5వ స్థానం. ఓకే. అసలు విజ్ఞాన్ గారు జ్యోతిషం చెప్పలేదంటూ ఏది లేదు, అంత పక్కాగా చెప్తుంది జ్యోతిషం. మీరు జైలుకి ఎప్పుడు పోతారో చెప్తుంది, మీరు డ్రగ్స్ తీసుకుంటారో లేదు చెప్తుంది. కొంతమంది నా క్లయింట్ ఫోన్ చేస్తూ ఉంటారు, నేను ఒకటే మాట అడుగుతా, మీకు అఫైర్ ఉందా అని అడుగుతా. లేదండి అంటారు. లౌడ్ స్పీకర్ లో ఉన్నారా, అట్లయితే నార్మల్ గా చెప్పండి అంటే ఎవరైనా పంపితే ఉందండి. పక్కన ఎవరైనా ఉన్నారనుకోండి,